పిఠాపురానికి వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నగస్ చూడండి. ఇప్పుడు దాకా మరి మేము ఏదో జగన్ గారి పక్క ఉన్నాం కదా, జగన్ గారు వస్తారు అనుకుంటున్నామండి. మరి మళ్ళీ జగన్ గారే. ఆయన పథకాలు అందాయా మీకు? అందేయండి ప్రతిదీ. ఆయన ఇచ్చిన పింఛనీలని మాకు అందిందండి. అన్ని పనులు బాగానే చేశారు కదా. మరి ఆయన పరిపాలన మీరు బాగానే అందే, ప్రతిదీని లబ్ధి పొందారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తారంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? దానికి ఏం చెప్తామండి, అది ఆ టైం పెట్టి పోద్దండి. ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ మరి పోటీ చేస్తున్నాడు కదా, దాన్ని బట్టి మనం ఏం చెప్పగలదు బట్టి చెప్పలేము ఏది వస్తుందో. మరి జనం కొంతమంది ఆ పక్క ఉన్నారు, కొంతమంది ఈ పక్క ఉన్నారు. మీరైతే ఏ పక్క ఉంటారు? మేమైతే జగన్ పక్కే ఉంటామండి. జగన్ పక్కే అంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఆ ఊరు నుంచి వచ్చారు కదా, మరి మీకు ఏదో చేద్దామనేసి మరి మీరు ఓటు అయితే ఆయనకి వేస్తానంటున్నారు. మరి సరే అండి, అయితే ఒకరు ఇద్దరు పవన్ కళ్యాణ్ పక్క ఉంటే అయిపోతాడంటే, జగన్ గారి పక్క నలుగురు ముగ్గురు అనేది అయిపోతా, జగన్ గారు అయిపోతాడా? అది 10 మంది ఎక్కువ ఉంటే అది అయిపోతాడు. అయితే ఇక్కడ అయితే మళ్ళీ వైఎస్ జగన్ గారేనా అనుకుంటారండి మీరు? మరి వంగ గీత గారి పరిపాలన మీకు ఏమైనా అందాయా? వంగ గీత గారి పరిపాలన అయినా జగన్ గారి పక్కే కదండి వంగ గీత కూడా. ఇంకా ఆయన వంగ గీత జగన్ ఈ ఎమ్మెల్యే గారు మన పెళ్లి దొరబాబు ఇంకా వాళ్ళందరూ ఓటే కదా అప్పుడు. మరి ఇప్పుడు కానీ మీరైతే ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? ఎవరికి వద్దామండి జగన్ గారు. ఇప్పుడు జగన్ గారు ఏదో మనం ఏదో కాకపోతే తిన్నాం కదా, ఆయనకే వేద్దాం అనుకున్నానండి. ఆయనకే వంగ గీత గారు అంటే ఆవిడ పరిపాలన మీకు నచ్చిందమ్మా? మరి పవన్ కళ్యాణ్ గారు స్వస్థ స్థలం చేసుకుంటాను అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? అది తెలియదు. ఇంకోటి ఏంటంటే అన్న, పిఠాపురం మొత్తం కూడా ఏ కష్టం రాకముందే నేను ఉంటాను ఇక్కడ, కాంపౌండ్ ముందు ఉంటానని అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు. దాని మీద మీ స్పందన ఏంటి? మరి వంగ గీత గారు ఒక్క ఓటు లేకుండా ఆయన ఓడిస్తాను అంటున్నారు, అది ఎంతవరకు నిజం? వంగ గీత గారి పరిపాలన మీకు ప్రతిదీ అందిందా? మరి ఇదే జనం మొన్నంతా పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఇప్పుడు ఏమో వంగ గీత గారు అంటున్నారు, అది ఎంత? అది ఎంతవరకు అన్నది వాళ్ళ ఇష్టం ఉంటే మన ఇష్టం మంది అంటే మరి పవన్ కళ్యాణ్ గారు నా స్వస్థ స్థలం చేసుకుని నేను ఇక్కడే ఉండి ప్రతి జనాలకి ఆపదొస్తే నేను ఆదుకుంటాను అన్నది ఎంతవరకు నిజం? ఆయన పిచ్చి అంటారా? మరి జగన్ గారు 175 అంటున్నారు, వస్తుందా జగన్ గారికి? ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. మరి 1,00,000 మెజార్టీతో పిఠాపురం మొత్తం గెలుస్తానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రారు, ఇక్కడైతే మాత్రం వంగ గీత గారు. రైట్. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.